నీటి మాట లోపల ఒకటి పద్యం ఉన్నది, మనకు వేమన పద్యమే. ఉప్పు కప్పూరంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్యపురుషులు వేరే. దీనికి తగ్గట్టుగా ఒక పేరేడి ఏంటంటే, పురుషులందు రిటైర్ అయిన ఉద్యోగులందరూ వేరయ్య, పదవి విరమించునాడు ప్రశంసించారు పలువురు, మరునాటి నుండే పెదవి విరిచారు ప్రతి ఒక్కరు అంటూ మనం కొన్ని తెలుసుకుందాం. గేటు తీయరెవరు గది తలుపు నెట్టరు, లోనికి రమ్మనకపోగా తలుపు కడ్డముగా నిలిచెదరు, తుదకు కూర్చోమనన్నెవ్వరు, పైగా పవరులేని వానిగా పరిగణింతురందరు, పింఛనొచ్చు వరకు పెండ్లాము కూడా పలకరించదు, వచ్చినాక తక్కువని సన్నాయి నొక్కులు నొక్కుచుండు, ఏమి సేతువమ్మా అని ఏమి సేతునమ్మా అని బాధపడుతూ ఉంటారు రిటైర్ అయిన ఉద్యోగులు. ప్రతిసారి సెలవులిచ్చుకొని పని మనిషి సైతము పనిపాట లేనివాడని పదే పదే పరిహాసంగా మనని చూసినట్టు మనకు అనిపిస్తుంది మిత్రం. రిటైర్ అయినాక పగవాని ఓలి ఎదురైన ప్రియమిత్రుడు సైతము పలికించకుండా ఎటో చూస్తూ ఉంటాడు. నిన్న మొన్నటి వరకు గుడ్ మార్నింగులు చెప్పిన వారు కనపడినను చూడనట్టు గుడ్డివారులా పోతూ ఉంటారు. పదవి వీడిన నాడు కప్పిరి శాలువలెన్నో పోటీపడి ఇచ్చిరి భగవద్గీత ప్రతులు ప్రేమ ఒలకబోసి మరీ వచ్చిన శాలువారు ఇచ్చిన గీతా మకరందములు ముసుగు కప్పుకొని పఠించుటే ఇకపై తక్షణ కర్తవ్యమని మనం ఆలోచించుకోవాలి మిత్రం. ఇవి మన రిటైర్డ్ అయిన ఉద్యోగుల యొక్క బ్రతుకులు ఇలా ఉంటుంది. లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా ఉంటుంది. ఇంతేనయా తెలుసుకోవయా, ఈ లోకము తీరు ఇంతేనయా, రిటైర్ అయ్యాక బతికింతేనయా, చదివినందుకు ప్రతివారు మన దగ్గర చదువుకున్నందుకు దండాలయ్యా అందరికీ అంటూ మనము ఈ విధంగా రిటైర్డ్ అయిన వాళ్ళు అంటే, మనం ఇప్పుడు ఉప్పు కప్పూరంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్యపురుషులు వేరే అన్నట్టు అందరము రిటైర్డ్ అవుతాం. పుట్టిన వెంటనే మరణం ఎంత కరెక్టో, అలానే ఉద్యోగం వచ్చిన తర్వాత రిటైర్డ్ కావడం అనేది కూడా అంతే నిజం మిత్రం కదా, అంతే నిజం. ఆ నిజంలో ఇవన్నీ ఉంటాయి. మనం ఎలా ఉంటాం ఉద్యోగంలో ఉన్నప్పుడు, మన ప్రవర్తనని వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటాం, అన్నీ చేస్తాం. రిటైర్డ్ అయిన వాళ్ళకే రిటైర్మెంట్ అయిన వాళ్ళ మనస్సు కూడా అర్థమవుతుంది మిత్రమా. కాబట్టి వాళ్ళు రిటైర్డ్ ఎలా అయ్యారో, ఒక ఉద్యోగం నుండే రిటైర్ అయ్యారు, కానీ వాళ్ళ యొక్క మానసికమైనటువంటి మనస్సు నుంచి మాత్రం కాదని, ఫిజికల్గా వాళ్ళలో మార్పులు వచ్చినప్పటికీ కూడా, శారీరకమైనటువంటి మార్పులు వయసు రీత్యా వచ్చినప్పటికీ కూడా వాళ్ళు రిటైర్డ్ అయినారని మీరు అనుకోకూడదు. ఎప్పుడు ఇచ్చిన గౌరవమే వాళ్ళకి ఇస్తూ ఉండాలి మిత్రమా. కానీ వాళ్ళను హేళన చేయడము చెయ్యొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి అన్ని బాధ్యతలు నెరవేర్చారు. కాబట్టి సొసైటీలో రిటైర్డ్ అయిన ప్రతి ఉద్యోగికి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, బంధువులు కానీ, సొసైటీలో ఫ్రెండ్స్ కానీ, అందరు కానీ వాళ్ళకి చక్కటి ప్రశంసలను తెలియజేయాలి. వాళ్ళకి మన కష్టాలు ఉన్నట్టయితే షేర్ చేసుకుంటూ వాళ్ళకి సలహాలను కూడా, సానుభూతిని కూడా మనం వాళ్ళందరికీ ఇవ్వాలి. అలానే కాకుండా చాలామంది మనం రిటైర్డ్ అయిన వాళ్ళందరూ ఒకే దగ్గర కూర్చొని మనమే ఒక గ్రూప్లా ఉండి ఎల్లవేళలా మనం సంతోషించడానికి, మనం గ్రూప్ యాక్టివిటీ లాగా అన్నీ చేసుకుంటూ మన బ్రెయిన్ రిఫ్రెష్ అవ్వడానికి ప్రతిరోజు కలుసుకోవడము. లేడీ టీచర్లు అయితే మామూలుగా అక్కడిక్కడ దేవాలయాల్లో కలుసుకోవడము, కిట్టి పార్టీలు పెట్టుకోవడము, లేకపోతే మన బర్త్డే సెలబ్రేషన్స్, మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ను చేసుకోవడము, ఇలా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించాలి. కానీ నేను రిటైర్డ్ అయిపోయినా, అంత అయిపోయింది, నేను ఎలా నా ప్రాణం పోతుందో, నన్ను ఎవరు ఎలా చూస్తారో ఏమో, నన్ను ఎవరు పారేస్తారో, అసలు ప్రాణం పోవడానికి మనం ఏది కూడా ఆలోచించద్దు. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడ్డావు, నీకంటూ ఒక జీవితం ఉందని ఎంజాయ్ చెయ్యి. ఎంజాయ్ చేసి నలుగురికి ఆదర్శంగా నిలబడాలి మిత్రం. ఎవరి గురించి ఆలోచించకూడదు. నీ గురించి నువ్వు, నీ ఆరోగ్యం గురించి, నీ దేహం అనే దేవాలయం గురించి ఆధ్యాత్మిక చింతన చేస్తూ, నీలో ఉన్న అవయవాలని చెప్పిన మాటలు వింటూ, వాటికి అనుకూలంగా పుష్టికరమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ, సమయాన్ని
చాలా సద్వినియోగం చేసుకుంటే, ఎందుకంటే సమయం మాత్రం మనకు చాలా తక్కువగా ఉంది మిత్రమా. ఎందుకంటే మనకు తెలియదు మన స్టేజి, మన టికెట్, మనం ఇది రిజర్వేషన్ మనం చేసుకునే రిజర్వేషన్ కాదు, భగవంతుడు మనకు రిజర్వేషన్ టికెట్ ఎప్పుడు పంపిస్తాడో. కాబట్టి ఏ రోజుకి ఆ రోజే, ఏ గంటకు ఆ గంటే, ఏ నిమిషానికి ఆ నిమిషమే, ఏ సెకండుకు ఆ సెకండునే ఆస్వాదిస్తూ ఆనందంగా బతకడానికి, అనవసరమైన మాటలకు సమస్యలకు దూరంగా ఉంటూ సంతోషంగా జీవించడానికి ప్రతి ఒక్క రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా ముందుండాలని, ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కోల్పోకూడదు. మనం చేసిన తప్పు ఒప్పులకు అన్నింటికి కూడా మన జడ్జి ఎవరు? మన మనస్సాక్షి అంటూ మనము సంతోషంగా జీవిద్దామా మిత్రమా?